అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు మరి రత్నపాలయ్య గారికి, అలాగే కుటుంబంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గంగరాజు గారు, హైమా కుటుంబీకులకు వచ్చిన మీ అందరికీ, మరి విశేషంగా యవన ప్రాయంలో అడుగుపెట్టి అలంకరింపబడినటువంటి మీనాక్షి భవానీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి భవానీ, మీనాక్షి పెద్ద పిల్లలు అయిపోయారు. ఏమంటారు? ఇంకెవరి మాట వినక్కర్లేదు మీరు, అంతే కదా? పెద్ద పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోయారంటే అర్థం ఏంటి? ఇంకా ఎవరి మాట వినకూడదని దాని అర్థం, అంతేనా? దేవుని గ్రంథంలో విలువైన కొన్ని అంశాలు బిడ్డలతో మాట్లాడదాం. వాస్తవానికి ఈ విధమైన ఆచారం ఎలా ఉంటుందంటే, మన దేశాల్లో పెళ్ళి అంత ఖర్చు పెడతాం, కొన్ని దేశాల్లో అసలు ఇది కార్యక్రమమే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. దీన్ని అసలు ఒక గుర్తింపు కూడా గుర్తించరు, దీన్ని అసలు ఇది ఒక కార్యక్రమంగా కూడా వాళ్ళు చూడరు. అయితే మన దేశ సాంప్రదాయం అయితేనో పూర్వం ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్రామాలు ఉండి, గుడేలు ఉండి, ఒక 4-5 ఇళ్ళు ఉంటే అదొక గ్రామంగా ఉండేది. ఇప్పుడైతే దేశ జనాభా 150 కోట్లు దాటిపోయింది కనుక జనాభా ఎక్కువ పెరిగిపోయారు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందని 4 ఊళ్ళకు వాళ్ళకి తెలియపరిచి కార్యక్రమాన్ని చేస్తే ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి తెలియపరచడం ఒక ఆచారం. అందులో భాగంగానే ఇలా వచ్చింది. సరే, మంచిది. అయితే ఇక్కడ ఆచారాలు కార్యక్రమాలు ఏమున్నా దాని వెనకాల ఉండేటువంటి దేవుని చిత్తం మనం అందరం తెలుసుకోవాలి. బిడ్డలు మీనాక్షి భవానీ చక్కగా అలంకరించబడ్డారు. సంతోషంగా. ఎంత టైం పట్టింది మీరు అలంకరించబడ్డానికి? పట్టిందా? ఒక గంట సేపు పైనే. కొంతమంది ఇంకా ఎక్కువసేపు తీసుకుంటారు. మన బిడ్డలు కనుక నేను చనువుగా మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు వారిని అలా తయారు చేయటానికి పరలోకపు దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అంతేనా? దేవుడిచ్చిన శరీరాన్ని పెండ్లి కుమార్తెగానో పెండ్లి కుమారుడుగానో వివాహాల్లో అలంకరిస్తూ ఉంటాం. అది కొన్ని గంటల వ్యవధి. కానీ దేవుడు, పరమందు దేవుడు గర్భములో రూపింపబడక మునిపే వారిని అలంకరించారు. ఇందాక వాక్యంలో ప్రస్తావించారు కదా, ఈ పెళ్లి కుమార్తెలు, ఈ కుమార్తెలట నగరుకై చెక్కబడిన కంబముల వలె ఉన్నారు అన్నారు. ఎవరు చెక్కారు? ఎవరు తయారు చేశారు? ఇందాక సోదర దైవజనులు చెప్పారు, బాల్య దశ 4 దశలని. ఈ దశలన్నిటిలో కూడా దేవుని సంకల్పం ఉన్నది కదా. ఎబ్రీ పత్రికలో అంటున్నారు, ప్రపంచములను ఆయన నిర్వర్తిస్తున్నారు అన్నారు. అంటే ఉదాహరణకి సైంటిఫిక్గా కూడా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు బాల్య దశలో ఉన్నటువంటి వారు ఇక మీదట దేవుని సంకల్పంలో వారు ఫలించుటకు అనుకూలమైన ఒక కార్యము వారి శరీరంలో జరిగింది. అది ఎవరు జరిగించారు? శరీరంలో వ్యవస్థలను ఎవరు నడిపిస్తున్నారు? ఇక్కడే దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు అంటే, మన ఏరియాలో ఆచారాల గురించి చెప్పుకుంటే, మన ఏరియాలో ఆడపిల్లల కార్యక్రమాలు ఘనంగా చేస్తారు. మీరు గుంటూరు వెళ్ళారు అనుకోండి, మగపిల్లల పంచుల కార్యక్రమాలు ఉంటాయి అక్కడ కదా. మన ఏరియాలో మగపిల్లలు పెద్ద మనుషులు ఎవడు ఉండరు, ఆడపిల్లలు అవుతారు, అవునా కదా? మరి మగపిల్లలు అవ్వాలా వద్దా? పెద్ద మనుషులు మగపిల్లలు అవ్వాలి. మీరు గుంటూరు ఇలాంటి పల్నాడు జిల్లాలు వెళ్ళారనుకోండి, అక్కడ మగపిల్లల పంచికట్టు కార్యక్రమం ఎందుకంటే ఘనంగా చేస్తారు. ఏదేమైనా ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే, దేవుని చిత్తం మగపిల్లలైనా ఆడపిల్లలైనా శరీర నిర్మాణంలో ఏక కణంతో ప్రారంభమైనటువంటి జీవనాన్ని మనం పిండం ఎదిగేటప్పుడు కాలంలో నాడీ వ్యవస్థ, ఎముకలు, శరీరము, బ్రెయిన్, గుండు కొట్టుకోవటం ఎలాగైతే ఎదుగుతూ ఉందో, కీర్తనకారుడు అన్నారు కదా, అయ్యా నన్ను పెరుగు పేరబెట్టిన విధంగా నన్ను పేరబెట్టుచున్నావు అయ్యా, వాటిని గురించి ఆలోచన చేస్తే భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అన్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక కణం, గర్భములో ఒక చిన్న కణం, ఒకప్పుడు మీనాక్షి భవానీ, ఇప్పుడు ఎలా ఉన్నారు మన మధ్య? చక్కని అందంగా తయారై కూర్చున్నారు. దేవుని చిత్తమై త్వరలో పెళ్లి చేస్తే పిల్లలు కానీ ఒక ఉన్నతమైన కుటుంబ వ్యవస్థగా కట్టబడటం. దీని వెనకాల దేవుని నమూనాను ఒకసారి మనం ఆలోచన చేస్తే
యేసు ప్రభు వారి గురించి అన్నారు కదా, లూకా సువార్త 2:52లో ఆయన జ్ఞానంలో, బలములో, వివేచనలో ఆయన ఎదుగుతూ ఉన్నారు. అలాగే మనం యోహాను గారు రాసిన 3వ పత్రికలో, ప్రియుడా నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిటిలో కూడా వర్ధిల్లాలి. ఈ బిడ్డలు ఇప్పుడు పెద్దవారు అయ్యారని పక్కన పెట్టడానికి లేదు. ఇప్పటికీ వీరు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉన్నారు కదా. ఏ మానవుడు కూడా నా జీవితము నా ఇష్టం అని బ్రతకడానికి మానవ జీవితాన్ని దేవుడు నిర్మించలేదు. నువ్వు ఏ వయసులో ఉన్నా ఒక అధికారానికి లోబడి ఉండాలి. నీకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా, నీకు మనవలున్నా, నీకు మనవరాళ్ళున్నా, నీకు ఉద్యోగం వచ్చినా, నీ సంపద వచ్చినా, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళినా కూడా దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే లోబడే జీవితమే. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారు కాలేజీలో. విచిత్రం మీకు చెప్తాను వినండి. ఈ తల్లిదండ్రులకు తెలిసి నివారించారు. ఈ ఇంటర్మీడియట్లో ఉండే పిల్లలు ప్రేమించుకున్న తర్వాత కొంతకాలం అయ్యాక నివారించారు. ఈ ఆడపిల్లని చదువు మానిపించి ఇంట్లో పెట్టారు. ఒక ఏడాది అయ్యాక తెలిసిందేటో తెలుసా? ఇలాంటి పని వస్తుందని తెలిసే వాళ్ళ కాలేజీలో ఉండగానే రిజిస్టర్ పెళ్లి చేసుకుని ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. తర్వాత తెలిసింది విషయాలు పెద్ద అయ్యాక. అవివేకపు ఆలోచనలు, అంటే దేవుని చిత్తాన్ని కానీ ఎవ్వరూ నాకు చెప్పవలసిన పని నాకు లేదు. చాలామంది కుటుంబాలలో యవ్వన బిడ్డలు ఈ మాటకు వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మాట ఏమిటయ్యా అంటే, ఆయన యెషయా గ్రంథంలో అంటున్నారు, నా అరిచేతులలో నిన్ను నేను చెక్కి ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు గంగరాజు గారిని అడిగాం అనుకోండి, హేమని అడిగాం, అమ్మా మీ పిల్లల విషయంలో మీ ఆలోచన ఏమిటని అడిగాం అనుకోండి, వాళ్ళు కొన్ని ఆలోచనలు చెప్తారు. అయ్యా నా పిల్లలు గొప్పగా అవ్వాలి, పెద్ద అవ్వాలి, వారి తప్పుడు పని ఏదైనా, అంటే ఒకవేళ గనక ఏదైనా ఒక అవిధేయతతో కూడిన మాటే కానీ సత్ప్రవర్తన కానీ లేకపోతే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఫస్ట్ నిన్ను ఇందుకైనా ఇంత పెంచి పెద్ద చేసింది, నిన్ను ఇందుకైనా నిన్ను ఇంత గొప్ప చేసింది అని అంటారు. ఎందుకంటే వారికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనల కంటే పరమందు దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి భవాని తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, అయ్యా భూ సంబంధమైన తండ్రి మమ్మల్ని కష్టపడి పెంచాడు, పరలోకపు తండ్రి ఆలోచనలు ఉన్నాయి కదా, మేము జవాబుదారీ కదా, మా వెనక, మా శరీర నిర్మాణం వెనక, మా శరీరములో జరిగే మార్పులు వెనక ఆ దేవుని చిత్తం ఉంటేనే జరుగుతుంది. అంతే కదా. ఒక మనిషి ఎదుగుతూ ఆయా దశలు దాటుకుంటూ వెళుతున్నారు అంటే దాని వెనకాల దేవుడు పని చేస్తున్నారు, దేవుడు అనుమతిస్తున్నారు. మొదటగా వీరి జీవితంలో కృతజ్ఞత చెప్పాలి. దేవా, మా బాల్య దశ నుంచి యవన ప్రాయములోనికి అడుగు పెట్టడానికి నీ కృపే, నీ కృపను బట్టి మేము అడుగు పెట్టాం. ఈ యవన ప్రాయములో జరిగేది ఏమిటయ్యా అన్నట్లయితే, రోమిలకు రాయబడిన పత్రికలో అంటారు కదా, మీ శరీరములో అవయవములు నీతి సాధకాలు అంటారు కదా. ఇప్పుడు మన శరీరము దేని కొరకు పని చేయాలి అనంటే, కొరింథీ పత్రికలో అంటున్నారు అపోస్తుడైనటువంటి పౌలు, మీ శరీరము దేవుని ఆలయము. జాగ్రత్తగా గమనించాలి మీనాక్షి, భవాని, ఇప్పుడు మీ శరీరాలు ఏమిటట? దేవుని ఆలయము. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళే కాదు, మనందరం కూడా కదా. మన శరీరాలు, ఎవరైనా వివాదాలు వచ్చినప్పుడు నన్ను పెంచావా, నన్ను పోషించావా, నువ్వెవరు అడగడానికి అంటూ ఉంటారు. తల్లిదండ్రులను సైతము కూడా నాకు వయసు వచ్చింది, ఏ నిర్ణయం తీసుకోవాలో. కానీ దేవుని చిత్తం ఏమిటంటే, ప్రతి జీవితానికి వెనకాల ఒక చిత్తం ఉంటుంది. ఇప్పుడు మీనాక్షి, భవాని చిన్నపిల్లలే, వాళ్ళేం పెద్దోళ్ళు అయిపోలేదు, ఇంకా చిన్నపిల్లలే వాళ్ళు, అవును కదా. ఈ పిల్లలు మొదటి నుంచి కూడా ఒక భావన ఏమిటయ్యా అంటే, మేము ఇలా ఎదుగుతూ ఉండగా, కాలము జరుగుతూ ఉండగా దేవుడు మమ్మల్ని ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు సృజించాడు అనే ఆలోచన వస్తే ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఈరోజు చాలామంది ఆ వివేకం లేకపోవటమే. అలాంటి వివేకంలో మొదటిగా ఏమిటయ్యా అంటే, దేవుని ఆలయానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు. ఎందుకనంటే దేవుడు యెషయా గ్రంథంలో అంటారు కదా, తన మహిమ కొరకు మనలను సృజించారు. ఆయన తన మహిమ కొరకు సృజించబడి వారు మీరు, నేను, మనందరం, మీనాక్షి, భవాని అందరూ కూడా ఎవరయ్యా అంటే దేవుని మహిమ కొరకు సృజించబడిన వారు. ఇప్పుడు వారిని బట్టి దేవుడు ఆనందించాలి, వారిని బట్టి దేవుడు మహిమపరచబడాలి. వారి జీవితాలు దేవుని ఆశీర్వాదకరమైన మందిరంగా ఉండాలి. ఈ దేవుని ఆలయానికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యా అంటే,
ప్రతిష్ఠింపబడినది. ఏమండి, ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత కాదు కానీ అమూల్యము నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల వంటి రక్తము చేత కొనబడిన వారు మనమందరం. ఎవరటండి? కొనబడిన దేవుని సొత్తు. దేవుని సొత్తు. వాస్తవానికి మనం అందరం కూడా దేవుని చేత సృజించబడిన వారమే, అరచేతుల్లో చెక్కబడిన వారమే. ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు వినియోగించలేదు. మరలా ఏం చేశారో తెలుసా? అయ్యా, మీ సృష్టికి మూలం నేనే, మిమ్మల్ని పోషించేది నేనే, మీరున్న నించున్న భూమి నాదే, మీరు తినే ఆహారము నాదనలేదు, కానీ తన ప్రియకుమారుని రక్తము చేత కొన్నారు. మనం కొనబడిన వారము. ఈ కొనబడిన వారు, ఈ ఆలయము దేవుని ఆలయంగా ఉండవలసిన దేహాలు మనందరివి. మీనాక్షి, భవానీ కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు నివసించే దేవుని మందిరాలు. ఎలా ఉండాలి? ఇవి ప్రతిష్ఠింపబడినవి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడిన వారు. బిడ్డలు లోకము నుంచి ప్రత్యేకింపబడాలి, లోకపు ఆశల నుంచి ప్రత్యేకింపబడాలి, దేవుని కొరకు ప్రత్యేకింపబడాలి, దేవుని యొక్క చిత్తములో ప్రత్యేకింపబడాలి, రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేక జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి. ఆ యవ్వన బిడ్డలకు కూడా ఉండాలి. పదే పదే చెప్తున్నాను, మమ్మల్ని అంటున్నారు, మీరు కాదా అంటారని మమ్మల్ని కూడా కలుపుకునే చెప్తున్నాను. కనుక ఇప్పుడు దేవుడి ప్రత్యేకత ఎందుకు ఇచ్చారయ్యా అంటే, దేవుని సొత్తుగా ఉన్న ప్రజలు, దేవుడు నివసించే ఆలయం. ఈ ఆలయములో ఏం జరగాలయ్యా అన్నట్లయితే, ఈ ఆలయములో జరగవలసింది ఏమిటయ్యా అంటే, దేవుని కొరకు ప్రతిష్ఠిత జనముగా, ప్రత్యేకింపబడిన వారుగా మేమున్నాము. దేవుని ఆలయం అని మీరు అనుకుంటే ఆ విషయాన్ని గమనించాలి. ఇక ఈ ఆలయములో జరిగేది ఏమిటయ్యా అంటే, రెండవది, ఈ ఆలయములో జరిగేది భక్తి కార్యము జరగాలి. ఆలయంలో ఏం జరుగుతాయి? మందిరానికి వెళితే ఏం జరుగుతాయి చెప్పండి? ఇప్పుడు వారి దేహంలో ఏం జరగాలి అని ఆలోచన చేస్తే, యవ్వన ప్రాయం వచ్చిందంటే చాలామంది పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసేయండి, పెళ్లి చేస్తే పిల్లలు కనండి, ఇంతేనా లోకం? కానీ దేవునికి ఒక ఆలోచన ఉంది. నీ వివాహాన్ని దేవుడు సమర్థిస్తున్నాడు, నీ ఆనందాన్ని దేవుడు సమర్థిస్తున్నాడు, నీ సంతోషాన్ని దేవుడు సమర్థిస్తున్నాడు. కానీ దాని వెనక దేవుని చిత్తం ఏమై ఉందయ్యా అన్నట్లయితే, నువ్వు చేసే పని దేవునికి మహిమకరంగా ఉండడానికి క్రమానికి కర్తైన దేవుడు నీ జీవితాన్ని కూడా క్రమములోనే ఉంచాడు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4లో, నీ యవ్వనమును బట్టి నువ్వు తృణీకరించబడకూడదు. మాట చేత కానీ, నీ ప్రవర్తన చేత కానీ. మాట ఎలా ఉండాలట? వారి మాట సత్ప్రవర్తనతో ఉండాలి, వారి నడవడిక. ఎందుకనంటే నువ్వు తృణీకరించబడితే నీ దేవుని అవమానపరుస్తున్నావు కదా. అందుకని దేవుని మహిమకరంగా జీవించటానికి నీ యవ్వనమును బట్టి తృణీకరించబడకుండా జాగ్రత్తగా నడవాలి. అలా నడిచే క్రమంలో రెండవది, దేవుని ఆలయములో జరిగేది ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని చిత్తములో వారి ఆలయముగా ఉన్నప్పుడు అందులో ప్రత్యేకించి భక్తి జరగాలి. పూర్వపు ఆలయాల్లో మనం చూస్తే ఏం జరిగేదయ్యా అంటే, ప్రార్థనలు జరిగాయి, అక్కడ బలిపీఠం జరిగేది, అక్కడ చక్కని కానుకలు జరిగేవి. ఈరోజు మన మందిరాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆదివారం ఆరాధనకు వెళితే పాటలు పాడతాం, వాక్యం వింటాం, కానుకలు వేస్తాం, అర్పణలు అర్పిస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం. అన్ని దైవ కార్యాలే. అవునా? జరుగుతున్నాయా లేదా? జరగాలి కదా. మన దేహంలో కూడా అలాంటి కార్యాలు జరగాలి. అందుకే అలాంటి అర్పణలు అన్నారు కదా, రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములలో, మీ దేహములు సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి అన్నారు. అంటే, అయ్యా నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో, నా శరీరములో జరగాలి. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు, నువ్వు పోషకుడవు, నువ్వు విమోచించేవాడవు, నడిపించేవారు కదా. వాస్తవానికి మీనాక్షి, భవానీ విషయంలో గంగరాజు గారికి పూర్తి అధికారం ఉంటుంది, హేమాకు పూర్తి అధికారం ఉంటుంది తల్లిదండ్రులకు. ఎందుకని? వారు కన్నారు, వారు పెంచారు, పాపం ఆయన కష్టపడ్డారు, తల్లి వంట పెట్టి వారికి అవసరమైన సదుపాయాలు చూర్చి ఇంటిని చక్కదిద్ది వారికి కావలసిన వస్త్రాలు అన్నీ చూసి ఎంతో కష్టపడినప్పుడు వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి కదా, తల్లిదండ్రులకు ఆధిక్యత. కానీ పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే, మిమ్మల్ని పెంచడానికి మీ తల్లిదండ్రులను కలగజేసిన వాడు కూడా ఆయనే.
అంతే కదా. అందుకే అంటున్నారు కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో దయలో పెంచండి అని చెప్తున్నాడు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చే స్వాస్థ్యం. కారణం ఏమిటంటే గంగరాజు గారికి హేమను ఎందుకు ఏర్పాటు చేశారట? మీనాక్షిని భవానీని. చాలామంది పిల్లలు అంటారు, ఏదైనా కోపం వస్తే నన్ను ఏమన్నా అడిగి కన్నావా నువ్వు అంటారా లేదా? నన్ను కనమని నీకేమన్నా చెప్పానా? నేనేమన్నా కనమన్నానా? కన్నాక పెంచకపోతే ఏం చేస్తావు? చాలా రైట్స్ వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలుగా వాక్యాన్ని ఆలోచన చేస్తే, బిడ్డల కోసం తల్లిదండ్రులను సృజించిన దేవుడు, తల్లిదండ్రుల కోసం బిడ్డలను కలగ చేసిన దేవుడు, దేవుని గొప్ప ప్రణాళిక. ఈ ప్రణాళికలో వారికి ఇవ్వబడినటువంటి కేర్ టేకర్స్ వాళ్ళు, అసలైన తండ్రి పరలోకపు తండ్రే. అందుకే అన్నారు స్వాస్థ్యము అన్నారు. స్వాస్థ్యం అంటే ఎలాగంటే ఇందాక సోదరులు చెప్పారు, హాస్టల్లో పెడితే వాళ్ళ సంరక్షణలో నడిపిస్తారు. ఇప్పుడు అసలైన తండ్రి పరలోకపు తండ్రి అయితే ఇప్పుడు ఎవరు హాస్టల్లో ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు గంగరాజు గారు హాస్టల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. అంతే కదా. గంగరాజు గారు హేమ హాస్టల్లో పెరుగుతున్నారు. కానీ అసలైన తండ్రి ఉన్నాడు. ఎవరైనా పరలోకపు తండ్రి ఈ హాస్టల్కి అప్పచెప్పారు. ఇద్దరిని ఇక్కడ జాయిన్ చేశారు. అబ్బాయి వాళ్ళిద్దరిని కూడా పెంచాలి, సదుపాయం చూడాలి, ఆత్మీయంగా నడిపించాలి. ఆ భావనలో ఏం జరుగుతుందయ్యా అంటే, వారి సంరక్షణలో వారు దేవుని యొక్క దేవాలయముగా వారి శరీరం ఉన్నప్పుడు వారు ఇప్పుడు ఎవరి చిత్తాన్ని అంటే నా తండ్రి చిత్తాన్ని, ఇక ఎప్పుడు కూడా వారి జీవితంలో నా ఇష్టం అనే మాట ఏ క్రైస్తవ బిడ్డ, ఏ మానవుడు ఉపయోగించటానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను కని పెంచి సృజించినటువంటి దేవుని చిత్తము నీలో జరిగించాలనే దేవుడు నిన్ను పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే దేవుని మందిరములో ఏం జరగాలి అంటే ప్రార్థన జరగాలి. బిడ్డలారా, ఇక మీదట మీరు ప్రార్థించాలి కదా. ప్రార్థన మీ జీవితంలో భాగమై ఉండాలి. ఎప్పుడూ ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన దేహము దేవుని ఆలయం అంటామో, దేవుని ఆలయములో ఆ కార్యక్రమాలు జరగాలి, ప్రార్థన జరగాలి. అంతేకాకుండా ఆయన నిరంతరము స్తుతించాలి, దేవుని కొరకు తలంతులు ఇవ్వాలి, దేవుని కొరకు సమయం ఇవ్వాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, వారి కీర్తనలు పాడే ఆ చక్కని తలంతులుంటే వినియోగించాలి, వాక్యములో పరిచర్యలో సహకరించాలి. అలా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నామో ఆయన కోరిన విధంగా ఆ బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నాం. ప్రియులారా గమనించాలి. ఇక తర్వాత ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని చిత్తములో దేవుని మందిరముగా ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో, దేవుని మహిమ తెచ్చే బిడ్డలుగా వారు స్వాస్థ్యముగా ఎంచబడుతున్నారు. వారు సమయాన్ని ఇవ్వాలి, వారు ప్రత్యేకింపబడిన వారు తలంతులు ఇవ్వాలి, వారు దేవుని మహిమ పరచబడాలి. ఈ క్రమంలో జరిగేది ఏమిటో తెలుసా? దేవుడు అంటున్నారు, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, వారి మధ్య నేను నివసింతును. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వారి జీవితంలో రాబోయే కాలంలో వారు ఇకను కూడా ఫలించాలి, పెద్దవారు అవ్వాలి, వివాహాలు జరగాలి, గొప్పవారుగా ఎంచబడాలి అంటే మోషేను దేవుడు నడిపించిన రీతిగా వారు నడిపించబడాలి. నీ జీవితంలో ఏ అనుభవంలోకి వెళ్ళినా దేవుని సహాయము కావాలని. అందుకే ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లల్ని వాస్తవంగా అంటారు కదా, ఇంటర్మ్ ఈడియట్స్ అంటారు. వాళ్ళు ఇంటర్మ్ ఈడియట్స్, ఏ దారిలోకి వెళ్ళాలో తెలియని డైలమాలో ఉన్నవాళ్ళు. కానీ దేవుని వాక్యం మనకి చెప్పేది ఏంటో తెలుసా? నువ్వే దారిలో వెళ్ళాలో తెలియని డైలమా నువ్వు లేవు. ఎందుకంటే నీ వాక్యము నా పాదమునకు దీపము కదా. ఆ దీపము మార్గం చూపించినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే యవ్వన ప్రాయము నుంచి భయభక్తులు కలిగిన వారు. మీరే భక్తులను తీసుకోండి, దావీదుని తీసుకోండి, చిన్న ప్రాయంలో దేవుని జ్ఞానం కలిగి వృద్ధి చెందాడు కదా. సమయాలను తీసుకోండి, యేసేపును తీసుకోండి. నీ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే, ఈరోజు యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. యవన బిడ్డలు వాక్యాన్ని ప్రేమించాలి. ఈరోజు చాలామంది యవన బిడ్డలు యవన ప్రాయం వచ్చిందని చెప్పి వాళ్ళ ఇష్టాలు, లోకంలో రకరకాల మాదిరులు కనబడుతూ ఉన్నాయి. ఆన్లైన్ గేమింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి, రకరకాలు వచ్చి అసలు జీవ గ్రంథాన్ని మర్చిపోతున్నారు. బిడ్లరా, జీవము కలిగించే వాక్యం అనేది మన చేతిలో ఉంది. కనుక నీ జీవితము బండ మీద వేయబడిన పునాది.
యవన ప్రాయము నుంచి నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా మందిలో ఉండే డైలమా ఏమిటంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, అన్ని డైలమాలే. కానీ దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటంటే దేవుని వాక్యం అనే దీపం మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు మీరు అధైర్యపడడానికి వీల్లేదు. మీ జీవితంలో ఏమవుతుందో అనేటువంటి సస్పెన్షన్ ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడినప్పుడు చాలా చక్కని మార్గాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మీద ఆధారపడినప్పుడు. అందుకే దావీదు చిన్నవాడు, ఎర్రని ముఖం కలిగిన వాడు, ఆడపిల్లగా ఉండేవాడట. దావీదు ఏం చేశాడు? గొలియాతును ఒక్క దెబ్బకు పడగొట్టేశాడు. బలమునిచ్చే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు. యాకోబు పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? ఎవరిని అడగాలంటది? దేవుణ్ణి అడగాలి. నీ చదువులో చక్కని అభివృద్ధి చెందాలి అంటే దేవుణ్ణి అడగాలి. అన్నిటికంటే ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తంలో ఆశీర్వాదం ఎక్కడొస్తుందో తెలుసా? నేను ప్రార్థిస్తున్నాను, వాక్యము ధ్యానిస్తున్నాను, దేవునిలో ఎదుగుతున్నానని చాలామంది తల్లిదండ్రులు నిరాకరించే వాళ్ళు ఉంటారు. ఆశీర్వాదం లోబడటంలోనే ఉంది. నీ తండ్రికి ఎంత లోబడుతున్నావో దేవుడు నిన్ను అంతగా ఇచ్చిస్తాడు. నీ తల్లికి నువ్వు ఎంత లోబడుతున్నావో దేవుడు నిన్ను అంతగా ఇచ్చిస్తాడు. చాలామంది విపరీత ధోరణిలో మా అమ్మాయి పాటలు బాగా పాడతాడండి, వాక్యము సన్నిధి అంతా బాగానే ఉంటుందండి, మాట వినరండి అంటారు. వాక్యము నీ మీద ప్రభావితం చేయాలి అని అంటే లోబడాలి. నువ్వు లోబడినప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లోబడ్డంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. కనుక మీనాక్షి, భవాని ఇరువురు కూడా మరి తల్లిదండ్రులకు లోబడాలి, సంఘానికి లోబడాలి, దైవజనులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి. నువ్వెంతగా లోబడితే దేవుడు నిన్ను అంతగా హెచ్చించటానికి అవకాశం ఉంది. మరి దైవిక కుటుంబముగా మరి వారి పెద్దనాన్నగారు రత్నపాలు గారు, వారు దైవిక జ్ఞానం కలిగిన వారు. వారి కుటుంబం అంతా మరి మరొక సహోదరి కూడా వారి కుటుంబంలో దేవుని పరిచర్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క నియమము తెలిసిన కుటుంబముగా బిడ్డలు మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఎదగాలని కోరుకుంటున్నాను. దేవుడు వారికి సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు నిండారుగా దయచేయాలని దీవిస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, దైవజనులు, వారి పెద్దనాన్నగారు రత్నపాల్ గారికి ప్రత్యేక వందనాలు. మంచిది. దైవ సేవకులు చక్కటి వర్తమానం ఇచ్చారు.